हाई फ्रेंड्स वेलकम टू मई यूट्यूब चैनल फस्ट टाइम कనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి। సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి। సో ఫ్రెండ్స్ ఈ రోజు నేను ఒక ఈనాడు పేపర్లో వచ్చేసి ఒక ఆర్టికల్ చూడడం జరిగింది, అంటే చాలా బాగుంది। సో దీనిపైన నేను మాట్లాడదాం అనుకుంటున్నా। సో ఫ్రెండ్స్ ద ఆర్టికల్ ఏంటంటే ప్రాచీన జ్ఞానం బెస్టా తర్వాత వచ్చి నవీన జ్ఞానం బెస్టా అని చెప్పేసి అంటారు। అంటే కొంతమంది ఏం చెప్తారు అని అంటే ఇప్పుడు మనం వాడేటువంటి టెక్నాలజీస్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్వకాలంలో వాడారు అని చెప్పేసి చెప్తారు। ఎలా చెప్పగలుగుతారు అని అంటే ఏంటంటే మీరు రామాయణం కనుక తీసుకుంటే రావణాసురుడు ఏం చేస్తాడంటే పుష్పక విమానం అనేటువంటిది యూజ్ చేస్తాడు। అంటే దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది దాంట్లో కనుక ఎక్కిరాననుకో ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి దించడం అనేది జరుగుతుంది। సో దీనికి సంబంధించినటువంటి ఆధారాలు అనేవి రామాయణంలో బాగా ఉంటాయి। సో ఆ పుష్పక విమానానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ ఉపయోగించి ఈ రైట్ బ్రదర్స్ విమానం తయారు చేశారని చెప్పేసి ఈ మధ్యకాలంలో కొంతమంది వాదించడం జరుగుతుంది। ఇంకా వచ్చేసి ఏంటంటే మహాభారతంలో వచ్చేసి ఏంటంటే ఈ కౌరవులు ఉంటారు కదా, ఈ కౌరవులు వచ్చేసి ఏంటంటే వీళ్ళందరూ కుండలలో పుడతారు। ఈ కుండలలో అంటే ఎందుకు కుండలలో పుడతారంటే అక్కడ పాండురాజు భార్య అయినటువంటి కుంతికి పిల్లలు పుట్టడం, తర్వాత ఇక్కడ ఈమెకు వచ్చేసి ఏంటంటే గాంధారికి పుట్టకపోవడంతో ఆ కోపంతో ఏం చేస్తారంటే తన కడుపు మీద గట్టిగా కొట్టుకుంటే ఆ పిండం అనేది బయట పడుతుంది। ఆ బయట పడ్డప్పుడు దాన్ని ఏం చేయాలో అర్థం కానప్పుడు దాన్ని తీసుకుపోయి కుండలలో పెడతారు। తర్వాత కొన్ని రకాలైన కెమికల్స్ ఉపయోగించడం వల్ల వీళ్ళందరూ ఈ కుండలో పెంచి ఈ కౌరవులు అనేది పుడతారు। అయితే ఈ కౌరవులు పుట్టారు కదా, సో దీనికి వచ్చేసి ఏం చేస్తారంటే దీన్ని బేస్ చేసుకొని టెస్ట్ ట్యూబ్ బేబీ అనేటువంటి కొత్త సిస్టమ్ వచ్చిందని చెప్పేసి కూడా దానికి ఈ కుండలకే మెయిన్ ఆధారం అని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం అనేది కూడా జరుగుతుంది। ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన వినాయకుడు ఉంటాడు కదా, వినాయకుడు వచ్చేసి ఏంటంటే అతని తలను వచ్చేసి శివుడు ఖండిస్తాడు కదా, ఆ వినాయకుని తలను అతికించినటువంటిది ఏంటిది అని అంటే ఏంటంటే ఈ ఏనుగు తీసుకొచ్చి అతికిస్తారు। ఈ ఏనుగు తీసుకొచ్చి అతికించినప్పుడు దీన్ని ఆధారంగా చేసుకుని ప్లాస్టిక్ సర్జరీ వచ్చింది అంటే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది। అయితే టోటల్గా అందరూ చెప్పేటువంటిది ఏంటంటే ఇప్పుడు వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి టెక్నాలజీ అయితే ఏదైతే ఉంటుందో దానికి అన్నిటికీ మూలం భారతీయ విజ్ఞానం అని చెప్పేసి, భారతీయ ప్రాచీన విజ్ఞానం అని చెప్పేసి చాలామంది వాదించడం అనేది కూడా జరుగుతుంది। సో ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేటువంటిది ఏంటంటే వివరించే ప్రయత్నం అనేది చేస్తాను। అయితే భరద్వాజ ముని కనుక తీసుకుంటే ఇతను వైమానిక శాస్త్రం అనేటువంటి గ్రంథం రచించడం జరిగింది। ఈ సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథం। సో అంటే విమాన శాస్త్రానికి దానికి సంబంధించినటువంటి అన్నీ ఇందులో ఉండడం జరిగింది। అయితే దీన్ని ఏం చేసిరు అని అంటే ఏంటంటే ఒకసారి పరిశీలిద్దామని చెప్పేసి 1974లో IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు వచ్చేసి ఏంటంటే దీన్ని పరిశీలించడం జరిగింది। పరిశీలించిన తర్వాత అందులో ఉన్నటువంటి కొన్ని సూత్రాల ఆధారంగా వీళ్ళు ఏమనే అభిప్రాయాలు వెలిబుంచిరు అని అంటే ఏంటంటే ఈ వైమానిక శాస్త్రం అయితే భరద్వాజకి సంబంధించినటువంటి వైమానిక శాస్త్రంలో ఉన్నటువంటి ఫార్ములాలు అయితే ఏవైతే ఉంటాయో ఇవన్నీ పనికిరానటువంటివి। సో దీనికి విమానం ఎగరడానికి ఇది అంత బాగా బేసిక్గా నాలెడ్జ్ అనేది పనికిరాదని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది। అయితే సేమ్ టైం ఇదే వచ్చేసి ఏంటంటే అమెరికాలో కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందినటువంటి పర్సన్ 2017లో ట్రావిస్ టూలర్ ఈ పర్సన్ ఏం చెప్పిండు అని అంటే ఇతను కూడా సేమ్ ఆ వైమానిక శాస్త్రానికి సంబంధించినటువంటి కొన్ని సూత్రాలను బేస్ చేసుకొని అందులో ఒక సూత్రాన్ని బేస్ చేసుకొని ఒక విమానాన్ని తయారు చేసిండు। ఆ విమానాన్ని తయారు చేసి దానికి బాగా గాలి ఫోర్స్ ఉన్నటువంటి దాన్ని బాగా చేస్తే ఆ విమానం అనేదంట దాన్ని తట్టుకొని నిలబడ్డదంట। తర్వాత దాని మీద అనేక రకాల పరిశోధనలు అనేది కూడా అతను చేయడం జరిగింది। అయితే రిజల్ట్ అనేది కూడా బాగానే ఉంది। అయితే ఇప్పుడు IIC వాళ్ళు చెప్పింది నిజం అనుకోవాలన్నా తర్వాత ఈ అమెరికా కాలిఫోర్నియా వాళ్ళకి చెప్పినటువంటి వాళ్ళని నమ్మాలని అనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న। అయితే IIC వాళ్ళు ఏం చెప్పారు అని అంటే జస్ట్ వాటిని పరిశీలించి మాత్రమే చెప్పారు, కానీ ఈ కాలిఫోర్నియా యూనివర్సిటీ ట్రావిస్ ఏం చెప్పిండు అని అంటే ఏంటంటే దాన్ని ఆ పరిశోధన అనేది చేసిండు, అంటే ప్రయోగం చేసిండు। అంటే మనం పరిశీలించడం వేరు, దాన్ని ప్రయోగం చేయడం వేరు। సో ఇతను ప్రయోగంలో కూడా బాగా సక్సెస్ కావడం జరిగింది। అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నారంటే భారతీయ విజ్ఞానం అనేటువంటిది ఒక మహాసముద్రం లాంటిది। ఆ మహాసముద్రంలోకి ఒక్కొక్క చిన్న నీటి బొట్టును తీసుకొని ఆ చిన్న నీటి బొట్టును వచ్చేసి ఏంటంటే బాగా పరిశోధిస్తే మనకు రిజల్ట్ అనేది కూడా రావడం జరుగుతుంది, అంతే తప్ప దాన్ని చదివితే రాదు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరుగుతుంది। ఇదే ఈ భరద్వాజ మునికి సంబంధించినటువంటిది వైమానిక శాస్త్రంలో జరిగింది। మన వాళ్ళు ఏం చేశారు అని అంటే కేవలం దాన్ని చదవడమే జరిగింది, కానీ అమెరికా వాళ్ళు వచ్చేసి ఏంటంటే దానిపైన పరిశోధన చేయడం జరిగింది। సో అది అన్నట్టు దానికి దీనికి తేడా అంటే మనం ఏదైనా ఒక విషయానిపైన చదవడంతో పాటుగా దానిపైన పరిశోధన కూడా చేస్తే ఒక మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది। అయితే ఇంకా మన భారతీయంగా మెయిన్గా వచ్చేసి ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అంతా కూడా సంస్కృత లాంగ్వేజ్లో ఉంటుంది కాబట్టి ఈ సంస్కృతం బాగా తెలిసినటువంటి వాళ్ళైతే ఎవరైతే ఉంటారో వాళ్ళను తర్వాత ఈ సైన్స్కి చెందినటువంటి వాళ్ళను వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి దానిపైన వచ్చేసి ఏంటంటే ఆ సంస్కృత గ్రంథాల నుంచి ఉన్నటువంటి సారాన్ని వీళ్ళకు షేర్ చేస్తూ వీళ్ళు కనుక చర్చ పెడితే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది। తర్వాత మనం ప్రపంచానికి ఒక కొత్త సాంకేతికతను అందించిన వాళ్ళం అవుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఎందుకనంటే మనం ఏదైనా కానీ చూసి చెప్పడం కాదు, అది మంచిదా చెడ్డదా అని తెలవాలంటే మనం ఖచ్చితంగా దానిపైన ప్రయోగం అనేది కూడా చేయాల్సి ఉంటుంది। సో కాబట్టి ఏంటంటే మన భారతీయ విజ్ఞానం అనేది చాలా గొప్పది।
సో కాబట్టి ఏంటంటే ఆ గొప్పది అని అందరికీ ఎలా తెలుస్తుంది అని అంటే ఏంటంటే ఖచ్చితంగా ఎవరైనా వింటే కానీ దానిపైన ప్రయోగం చేస్తే తెలుస్తుంది. ఇప్పటికి వచ్చేసి ఏంటంటే మన మత గ్రంథాలు ఉంటాయి కదా, ఇది గొప్ప అది గొప్ప అంటారు కానీ ఇప్పటివరకు ఎవరు చదవరు. సో చదవండి, చదివితేనే మనకి ఏంటంటే నాలెడ్జ్ అనేది కూడా వస్తుంది. సో ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.